రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' అనే మూవీ నిన్న రిలీజ్ అయింది. మొదటి నుంచే అది ఒక నెగెటివ్ టాక్‌నైతే మూటగట్టుకుంది. మెగా కంపౌండ్‌కి సంబంధించిన అభిమానులు లేదు పర్లేదు బానే ఉంది అంటున్నారంటేనే అది ఏదో జస్ట్ ఏమంటారు పాస్ ఆన్ మూవీ లాగే అంటే అట్లా ఏదో ఒక రకమైన మూవీ లాగే అనిపించింది వాళ్ళ దృష్టిలో చూసిన. అండ్ మెజారిటీ వాళ్ళైతే ఇండియన్ 2 మూవీనే బాగుంది దీనికంటే అని, ఆచార్య 1000 రెట్లు బాగుందని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇది కలెక్షన్స్ కూడా కేవలం మొదటి రోజు అన్నిట్లో కలిపి ఒక 55 కోట్లే కలెక్ట్ చేయలేదట. అందులో 42 కోట్లు ఒక తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో అయితే కేవలం 10 లక్షల రూపాయలేనట, కేరళలో అయితే కేవలం 5 లక్షలట, హిందీలో అయితే కేవలం 6-7 కోట్లతోనే సరిపెట్టేసిందట. భారీ బడ్జెట్ ఎక్కువ ఖర్చు అయింది కానీ ఇట్లా మొదటి రోజు ఇంత పేలవమైనటువంటి కలెక్షన్స్ అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. చాలా నెగటివ్ టాక్ మూట కట్టుకుంది. బట్ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ సినిమా మామూలుగానే ఈ సినిమా నెగటివ్ టాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు విశ్వరూపం చూపించేసి ఈ సినిమా మీద వాళ్ళు వదులుతున్న మీమ్స్, ఈ సినిమా మీద వాళ్ళు వేస్తున్న పంచులు మరొకరి నుండి కనిపించట్లేదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు ఎక్కడ చెడింది వీళ్ళకు అని. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంతగానం ట్రోల్ చేయడానికి కారణం ఎక్కడ చెడింది వీళ్ళకు అని. మీన్వైల్ కొందరిని అడిగాను నేను, ఏంటి మీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ స్థాయిలో ఎలా చేస్తున్నారు అంటే, దేవర సినిమా రిలీజ్ అయినప్పుడు దాని మీద కావాలని నెగటివ్గా ట్రోల్ చేసింది, కావాలని దాన్ని బద్నాం చేసింది మెగా కంపౌండ్ ఫ్యాన్సేనని, వాళ్ళ పిఆర్ టీంలో పని కట్టుకొని మరీ దేవరను టార్గెట్ చేశారు అని. అందుకనే గేమ్ చేంజర్ని ఈ స్థాయిలో మా వాళ్ళు విరుచుకుపడుతూ ఉన్నారు అని చెప్పి ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లలో బాగా కీలకంగా ఉన్న వాళ్ళే చెప్పారు. ఓహో ఇదా కారణం అని చెప్పించింది. ఎక్కడ చెడిందా అనుకున్నాను, ఇక్కడ చెడిందట. దేవరను కావాలని టార్గెట్ చేశారట. అందుకని చెప్పి వీళ్ళు ఇది నెగటివ్ టాక్ అవి బాబోయ్. ట్విట్టర్లోనే గేమ్ ఓవర్ అనే హ్యాష్ ట్యాగు, గేమ్ చేంజర్ డిజాస్టర్ అనే హ్యాష్ ట్యాగు వేల ట్వీట్లు వచ్చి పడ్డాయి. దాని కింద ఉన్న మీమ్స్, ఆ కామెడీలు, ఆ పంచులు, ఆ సెటైర్లు చూస్తే నవ్వాపుకోలేవు. అండ్ ఒకానొక స్టేజ్లో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే అంటున్నారు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు పరిచే దాంట్లో మా మా ఏమంటారు మా టైగర్ ఫ్యాన్స్ టెర్రరిస్ట్ లాగా ఉన్నారా బాబు అని చెప్పి వాళ్ళని వాళ్ళు ప్రశంసించుకుంటున్నారు. ఆ స్థాయిలో దీని మీద నెగిటివ్ అయితే ప్రచారం చేస్తున్నారు. అంటే సినిమా బాగోలేదని మెజారిటీ మంది అంటున్నారు, నేనైతే చూడలేదు కానీ. బట్ బేస్డ్ ఆన్ దట్ వీళ్ళు మరింతగా అయితే చెలరేగిపోతూ ఉన్నారు. ఎక్కువ దీన్ని నెగటివ్గా దీన్ని బాగలేదు అని ప్రచారం చేస్తున్న మాత్రం ఖచ్చితంగా దట్ ఐ మీన్ క్రెడిట్ గోస్ టు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.